బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఎలాంటి సంచలనాలు ఉంటాయోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సస్పెన్షన్కు దారి తీసిన పరిస్థితులను కవిత ప్రజలకు వివరించే అవకాశం ఉంది. కేసీఆర్ కేటీఆర్ పై ఎవరు ఒత్తిడి తెచ్చారో చెప్పే అవకాశం కనిపిస్తోంది. సస్పెన్షన్ వెనక హరీష్ రావు ఉన్నారని కవిత నమ్ముతున్నట్లు సమాచారం. నిన్నటి ప్రెస్ మీట్లో కవితపై బీఆర్ఎస్ మహిళా నేతలు విమర్శలు చేశారు. కవిత కొత్త పార్టీ దిశగా తన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ్యాధికార సమితి అనే పేరు ఖరారు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముహూర్తం చూసుకొని ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే ఆలోచనలో కవిత ఉంది. కేసీఆర్ అసలైన వారసురాలు తానే అని ప్రకటించే ఛాన్స్ ఉంది. కొత్త పార్టీలో కేసీఆర్ ఫోటోతోనే ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహం రచిస్తోంది. బీఆర్ఎస్తో కవిత అమితుమి తేల్చుకోనుంది. కాంగ్రెస్ బీజేపీల వైపు వెళ్లేది లేదు అని కవిత చెబుతోంది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలతో కవిత మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీలో ప్రయారిటీ ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. తెలంగాణ జాగృతి బొగ్గుగని కార్మిక సంఘం పార్టీని నడిపించడానికి ఉపయోగపడుతుందని కవిత భావిస్తోంది. మళ్లీ ఊరూరా బతుకమ్మ సంబరాలతో ఉనికి చాటుకునేందుకు అడుగులు వేస్తోంది కవిత. ఇసుక ఎమ్మెల్సీ కవిత నిన్న బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాబడ్డారు. ఇవాళ జరగబోతున్న పరిణామాల గురించి, జరిగిన పరిణామాల గురించి, రాబోయే రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ గురించి కొద్దిసేపట్లో అంటే 12 గంటలకు ప్రెస్ మీట్ వేదికగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. సో ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన సర్వత్రా ఒక ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ కవిత నివాసం దగ్గర, కవిత ఆఫీస్ దగ్గర ఉన్నారు. జాగృతి కార్యాలయం దగ్గర నుంచి మరింత సమాచారం సార్. ఎస్ నగేష్, ఏం జరుగుతోంది? ఎటువంటి ఒక హైప్ కనిపిస్తోంది అక్కడ? బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు ఏమంటున్నారు? కవిత ఎటువంటి అంశాలు రివీల్ చేయబోతున్నారు? ఎందుకంటే తన సస్పెన్షన్కి కారణం ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఎందుకు సస్పెండ్ కావాల్సి వచ్చిందనేటువంటి కారణాలని ఎట్లా ప్రజల ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది? తన సస్పెన్షన్కి పూర్తి కారణం హరీష్ రావు అని చెప్పి కవిత నమ్ముతుంది. హరీష్ రావు కెనడాలో లండన్లో ఉండి కేటీఆర్ పైన ఒత్తిడి తీసుకురావడం వల్లనే కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి సస్పెన్షన్కు దారి తీయించాడని చెప్పి ఆరోపిస్తుంది. ఇంటర్నల్గా కూడా కవితకు కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే మహిళా నేతలందరితో కూడా కేటీఆర్ కొంత ర్యాష్గా అంటే గొంగిడి సునీత మాట్లాడిన మాటలను కూడా కవిత గమనించింది. అలాగే మిగతా సత్యవతి రాథోడ్ కావచ్చు, మిగతా నేతలు మాట్లాడిన విషయాల్లో కూడా కొంత సానుకూలంగానే ఉన్న గొంగిడి సునీత మాత్రం కొంత ర్యాష్గానే మాట్లాడింది. కవిత ఉంటే ఎంత పోతే ఎంత యాంగిల్నే తీసుకొచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్లో ఇంటర్నల్గా తనతో టచ్లో ఉన్న నేతలందరితో కూడా కవిత చాలా ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను కూడా తన పార్టీ కొత్త పార్టీలోకి లాగడానికి కూడా ప్రయత్నాలు అయితే కవిత చేస్తుంది. అలాగే కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఎలక్షన్లలో టికెట్లు రాని వాళ్ళు, ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి లాగడానికి కోసం ముమ్మర ప్రయత్నాలు అయితే కవిత చేస్తుంది. కవిత కొత్త పార్టీ అయితే తెలంగాణలో సంచలనంగానే మారబోతుంది. తన తండ్రి వారసత్వాన్నే పునికి పుచ్చుకొని తానే రాజకీయ వారసురాలని చెప్పి కూడా కవిత ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ బొమ్మతోనే ప్రజల్లోకి వెళ్ళి గతంలో రాజ్యాధికారానికి సంబంధించి పోరాటం జరిపానని చెప్పి కూడా కవిత ప్రజలకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ గణనకు సంబంధించి వివిధ సంఘాలతో సమావేశాలు నిర్వహించడం, బీసీ కులగణన పైన కూడా పోరాటం చేయడం, 42% రిజర్వేషన్ల వెనుక తన ఒత్తిడి కూడా ఉందని చెప్పి గౌతమ్నే కవిత ప్రకటించుకుంది. సో మొత్తానికైతే ఇటు బీసీ ఓట్లను, మిగతా సామాజిక వర్గాల నేపథ్యం ఆధారంగా వాళ్ళందరి ఓట్లను ఆకర్షించేందుకు కూడా కవిత ఒక వ్యూహరచన అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తనకు కొంతమంది గతంలో బీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తూ ప్రస్తుతం కొత్త పార్టీకి సంబంధించి ఢిల్లీలో తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. కొంతమంది వ్యక్తులను కూడా ఢిల్లీలో ఉంచి పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు,
నేను డెఫినెట్గా పార్టీ పెడతాను అనే స్థాయిలో ప్రకటన ఉండే అవకాశం ఉందా? అంటే ఆ, అంటే మీరు చెప్తున్నారు ఢిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ ఇవాళ ప్రెస్ మీట్లో అవి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కవిత కామెంట్స్ ఉండే అవకాశం ఉంది అని ఏమన్నా అంచనా వేయొచ్చా? ఖచ్చితంగా అంచనా వేయచ్చు. కొత్త పార్టీ పెట్టే దిశగానే ఇవాళ మాటలు ఉంటాయి కవితవి కూడా. అలాగే బీఆర్ఎస్ పార్టీలో తనను బయటకు పంపడానికి అంటే సస్పెన్షన్కు దారి తీసిన పరిస్థితులు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం అవినీతి వెనుక హరీష్ రావు సంతోష్లు ఇద్దరు అవినీతి అనకొండ అని చెప్పి ఇద్దరికి పేర్లు పెట్టింది. ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించకుండా మిగతా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ఇంకా ఎవరెవరు కారకులయ్యారు, ఇంటర్నల్గా ఏం జరిగింది, గత ఎలక్షన్లలో కూడా వ్యూహరచనకు సంబంధించి ఎవరు తప్పిదాలు చేశారు, అవన్నీ కూడా మళ్ళీ మీడియా ముఖంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత కొన్ని విషయాలను కూడా గత ఎలక్షన్లలో పార్టీ నేతలకు చెప్పినా కూడా అవి పాటించకుండా ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని కోల్పోయామన్న విషయాన్ని కూడా కవిత తన ప్రెస్ మీట్లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్త పార్టీ సంగతి కనుక చూస్తే ఆల్రెడీ గత 2 నెలల కాలంగానే కొత్త పార్టీ పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఎన్నికల కమిషన్ దగ్గర ఆల్రెడీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం కూడా కొంతమంది వ్యక్తులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అది కూడా కొద్ది రోజుల్లోనే కొత్త పార్టీ పేరు అంటే మనం ఒకటి తెలంగాణ రాజ్యాధికార సమితి అని చెప్తున్నాం. ఎందుకంటే ఇటు బీసీలను ఉద్దేశించి తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కవిత ఆలోచన. ఈ క్రమంలోనే అదే పేరు ఉంటుందా, దానికి రిలేటెడ్గా ఉంటుందా అనేది కూడా కొంత సమాచారం. ఈ క్రమంలోనే తనకు నమ్మకం ఉన్న వ్యక్తిని గత 2 నెలలుగా ఢిల్లీలోనే ఉంచి పేరుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కూడా నడిపిస్తుంది. దానికి సంబంధించిన అంశాలను కూడా కవిత ప్రెస్ మీట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇక తనకు సంబంధించి ఇక ఎవరెవరు పార్టీలో అంటే చాలామంది ముఖాలు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పి కవిత దగ్గర ప్రచారం ఉంది. కొత్త వ్యక్తులను కూడా, ఎందుకంటే గతంలో పార్టీలలో పనిచేసి వాళ్ళందరూ ఎవరైతే అధికారం కోల్పోయి పదవులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి తీసుకురావడానికి కూడా కవిత శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అలాగే బతుకమ్మ నెక్స్ట్ వచ్చేది దసరా ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు కాబట్టి ఊరూర బతుకమ్మ పేరిట కూడా కవిత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవుతూ మళ్ళీ బతుకమ్మ సంబరాలు కూడా ఘనంగా నిర్వహించడానికి కవిత కూడా తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే 33 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు వెళ్ళి 11 రోజులు జరిగే సద్దుల బతుకమ్మకు సంబంధించి మొత్తం తన ఒక ప్లాన్ని స్కెచ్ కూడా గీసుకుంటుగా తెలుస్తుంది. దాని నుంచి మళ్ళీ ప్రజల్లో మీడియాలో కూడా ఎక్కువ కనిపించే విధంగా కూడా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా తన పార్టీని దిశానిర్దేశం చేసేందుకు సీనియర్ వ్యక్తులను కూడా తన ముందు ఉంచుకొని కూడా కవిత రాజ్యాధికారం నెక్స్ట్ అంటే ఎలక్షన్లలో కాంగ్రెస్ని, బీజేపీని, బీఆర్ఎస్ని టార్గెట్ చేసే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నించిన కవిత కేసీఆర్ కూతురుగా వస్తుంది కాబట్టి ప్రజలలో కూడా తనకు విశ్వాసం, నమ్మకం ఉంచే విధంగా కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసే విధంగా కూడా కాసేపట్లో ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. కొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇవ్వబోతున్నారు మధ్యాహ్నం 12 గంటలకు. సో ఏం చెప్తారు? తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతుందా, లేకపోతే కొత్త పేరుతో పార్టీ రాబోతుందా? తన అడుగులు ఎటు పడబోతున్నాయి? అసలు బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించింది ఎవరు? తనను ఒత్తిడి చేసి మరీ సస్పెండ్ చేపించింది ఎవరు? ఈ అంశాలపైన ఇంకా ఏ రకంగా మాట్లాడబోతున్నారు? అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు, ఎవరైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తప్పవు, అది ఇంటి కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా సరే. సో అందుకే కేసీఆర్ కుమార్తె అయినా సరే బయటకు పంపించాల్సి వచ్చింది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎస్, కావాలనే కవితను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ రకంగా పార్టీలో కొన్ని లోపాలు చెబితే ఈ రకంగా సస్పెండ్ చేశారంటూ జాగృతి కార్యకర్తలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు అండ్ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి నాయకులు అధికార ప్రతినిధి శుభప్రద్ పటేల్ గారు. నమస్తే అండి ఇద్దరికి. ఎస్, మనతో ఇద్దరు గెస్టులు జాయిన్ అవుతున్నారు. అధికార ప్రతినిధి తెలంగాణ జాగృతి నుంచి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అండ్ శుభప్రద్ పటేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎస్, ఇద్దరికి నమస్తే. ఎస్, శ్రీకాంత్ గౌడ్ గారు, సో నిన్న కవితను సస్పెండ్ చేశారు. కవితను సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేసుకోవడానికి కోసం ఆమె కొన్ని ప్రయత్నాలు చేసి తనకు తానుగా సస్పెండ్ చేసుకొని బీఆర్ఎస్ని బదనం చేయడానికి ఈ రకంగా చేసిందంటే ఏం చెప్తారు?
బీఆర్ఎస్ ముందుగా బిగ్ టీవీ సంబంధించిన ప్రేక్షకులకు తెలంగాణ సమాజానికి తెలంగాణ జాగృతి తరపున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ కవిత గారు యొక్క ప్రస్థానం అనేటువంటి ఒక 19 సంవత్సరాల ప్రస్థానం తెలంగాణ సంబంధించిన సమాజం పైన తన యొక్క ప్రస్థానం సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం లాగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆత్మలాగా తెలంగాణ జాగృతి అడుగడుగులో కూడా పనిచేసింది. అనేక ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ కు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ యొక్క శ్రేణులకు అండగా నిలుస్తూ పనిచేసినటువంటి సందర్భాలను మేము చూసిండు. తెలంగాణ ఉద్యమం కూడా అంత పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు కూడా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించి మహిళలను ఒక శక్తిగా రూపాంతరం చెందించి బీఆర్ఎస్ పార్టీకి ఒక కొత్త బలాన్ని ఇచ్చే విధంగా కవిత గారి యొక్క చరిత్ర కావచ్చు, కవిత గారు ఆరోజున చేసినట్టు బతుకమ్మలు కావచ్చు, ఇలా విశ్వపీఠం పైన నిలబెట్టేటువంటి చరిత్ర కవిత గారికి ఉన్నది. ఈ రోజు మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామండి, ఈ కవిత గారు జైలుకు వేసినటువంటి సందర్భంలో లిక్కర్ కేసు అయినటువంటి సందర్భంలో ఆ లిక్కర్ కేసు ఎందువల్ల అయింది, ఎట్లా అయింది అనేటువంటిది స్వయంగా శ్రీ కేసీఆర్ గారు మీడియా సమక్షంలో నా బిడ్డ చాలా నిప్పు లాంటిది, తన ఏమాత్రం కూడా తప్పు చేయలేదు, దాంట్లో మన్ను కూడా లేదు, నన్ను ఎదుర్కోలేనటువంటి చెవటాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావలసిన ఆమె పైన అబండాలు చేసిళ్ళు, ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పేసి శ్రీ కేసీఆర్ గారే స్వయంగా బయటకు వచ్చి చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇవాళ అంతకంటే కితాబ్ అవసరం లేదు. ఇవాళ జస్టిస్ గవాయి గారు సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క 50,000 పేజీల ఛార్జ్ షీట్ 22 నెలలకు సంబంధించినటువంటి విచారణలో ఏం తెలుసలేకపోయిళ్ళు, పాపం 5.5 నెలలు ఆడబిడ్డను అనవసరంగా జైల్లో పెట్టిల్లని చెప్పేసి స్వయంగా జస్టిస్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు. అంటే సాధారణ ఎలక్షన్ లో కూడా కవిత గారి ప్రభావంతో ఓడిపోయిందా బీఆర్ఎస్ పార్టీ? ఇలా కొంతమంది మాట్లాడుతూ అనవసరమైనటువంటి ఆరోపణలు కవిత గారి పైన చేస్తున్నారు. బీఆర్ఎస్ కు బలం కవితనా, కవితకు బలం బీఆర్ఎస్ ఇప్పటిదాకా 100% కవితకు బీఆర్ఎస్ బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉండే, బీఆర్ఎస్ కు కవిత గారి బలం కూడా అంతే పరిస్థితిలో ఉన్నది. రెండు సమపాలనలో ఉన్నాయని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం అంటే ఈ రోజు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అవసరం అని చెప్పేసి కవిత గారు కోరుతున్నారు. 10 సంవత్సరాలు నేను ఏదైతే పార్టీలో ఉన్నానో ఈ పార్టీలో నేనున్నటువంటి సందర్భంలో ఒక అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే నాకు పనులు చేసుకోగలిగిన, నా కాన్స్టిట్యూన్సీ కూడా పనులు చేసుకోగలిగిన, ఇలా సిరిసిల్ల నియోజకవర్గాన్ని చూడండి, ఇలా సిద్దిపేట నియోజకవర్గాన్ని చూడండి, ఇలా నా నిజామాబాద్ ను చూడండి, మీరు ఎట్లాంటి వివక్షత కనుక నా పైన చూపెట్టకపోతే ఇలా నా నిజామాబాద్ కు నిధుల కొరత ఎందుకు దాపరించింది 10 ఏళ్లలో? ఈ రోజు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కోర్టు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు చుట్టూ ఉండి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం పార్టీని ప్రక్షాళన చేసుకుంటే ఈ పార్టీకి 4 కాలాల పాటు చల్లగా ఉంటది, లేకపోతే కష్టం అవుతుంది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పైన బీఆర్ఎస్ ఎదుర్కోలేక, కేసీఆర్ గారిని ఎదుర్కోలేక నా పైన తప్పుడు కేసులు పెట్టిళ్ళు. కానీ ఆ టైంలో కూడా విలీనం అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చిన సందర్భంలో కూడా నేను మా నాన్నగారిని వారించిన అని చెప్పేసి గతంలో చెప్పలేదు. నేనేమంటున్నా, రెండోసారి పర్యటన ఉపయోగించేంత లోపల కూడా మరొకసారి కవిత గారి కుట్రలకు తెరదిప్పినటువంటి వాళ్ళు ఎవరండి? శ్రీకాంత్ గారు, అయితే ఇప్పుడు వేరే వాళ్ళు పార్టీలో ఇతర నాయకుల పైన కుట్రలు జరిగాయి, ఇతర నాయకుల్ని ఇబ్బంది పెట్టారంటే అర్థం ఉంది. కానీ స్వయంగా పార్టీ అధినేత కుమార్తె కవిత గారు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సొంత తోడబుట్టిన చెల్లె, అంటే అటువంటి వ్యక్తి పైన, అటువంటి నాయకుల పైన కుట్ర చేసేటువంటి ఆస్కారం ఎక్కడ ఉంటుందనేది జనరల్ గా వచ్చేటువంటి ఒక అభద్రతా భావం అనేటువంటిది ఉన్నది. కవిత గారు ఒక చరిష్మా ఉన్నటువంటి లీడరు కావారు. ఏదైతే కేసులు అనుభవించి వచ్చిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో బీసీ సంబంధించినటువంటి ఉద్యమాన్ని తీసుకుని ముందుకు పోయిళ్ళు. బీఆర్ఎస్ కంటే ముందు బీసీ ఉద్యమాన్ని క్లైమ్ చేసిళ్ళు. యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి పెట్టి సుమారు 77 కులాలను సమీకరణ ఇచ్చి తెలంగాణ సమాజంతో 1.5 సంవత్సరాలుగా బీసీ సంబంధించినటువంటి ఉద్యమంలో తమరు పాల్గొంటున్నారు. ఎక్కడ మా కూసాలకు అదైతాయో, ఎక్కడ మా కుర్చీలకు ప్రమాదం వస్తుందో అని చెప్పేసి అభద్రతకు లోనైల్లా, ఎందుకు లోనైల్లు, ఎందుకు చేసి అనేటువంటిది. ఇలా వ్యక్తులను విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు పార్టీలో? వీళ్ళ వ్యవస్థను కానీ, పార్టీని కానీ, పార్టీ నిర్ణయాలకు కానీ మేము వ్యతిరేకంగా పోరాడినప్పుడు, పనిచేసినప్పుడు మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా నేను అడుగుతున్నా అండి, ఈటల రాజేంద్ర గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు 100 ఆరోపణలు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ ఏం చర్యలు తీసుకోలేదే? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద 100 మాట్లాడుతున్నారు పొద్దున్న లేస్తే. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోలేదే? ఇలా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారు వ్యవస్థల. యాక్సెస్ అనేటువంటి సామాన్య కార్యకర్తలు కానీ, కనీసం 3 అంచెల వ్యవస్థలో పనిచేసేటువంటి జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ప్రధానమైనటువంటి నాయకత్వాన్ని కూడా కనీసం కేసీఆర్ గారితో యాక్సెస్ లేనటువంటి విధంగా పనిచేస్తా ఉన్నారు అక్కడ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి జరిగిందని చెప్తున్నారు, ఈ కాళేశ్వరం అవినీతి జరిగినట్లయితే ఈ 70 ఏళ్ల మనిషికి, 74 ఏళ్ల మనిషికి ఈ వయసులో ఇట్లాంటి అంశాల పైన వాళ్ళు విచారణ ఎదుర్కోవాలన్నా? శుభప్రద్ పటేల్ గారు, అంటే ఇటీవల కవిత మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇంటి ఆడబిడ్డ పైన కొంతమంది కుట్రలు చేస్తుంటే, కొంతమంది ఇష్టారీతిన మాట్లాడుతుంటే కూడా పార్టీ కావాల్సినంత సపోర్ట్ నాకు నిలవలేదనేది కవిత మాట్లాడుతున్నారు. ఇవాళ ఏకంగా కవితను సస్పెండ్ చేశారు. అంటే ఇంటి ఆడబిడ్డను సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అని ఒక అపవాదు మూట కట్టుకున్నట్టు కనిపించట్లేదా బీఆర్ఎస్కి? అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు శుభప్రద్ పటేల్ గారు.
మాట్లాడండి పటేల్ గారు. మీరు మ్యూట్లో పెట్టినట్టు అన్మ్యూట్ చేయండి. రైట్, ఓకే. మీరు ఈలోపు వాయిస్ అదంతా కొంచెం కరెక్ట్ చేసుకోండి శివప్రసాద్ పటేల్ గారు. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది కవిత చెప్పినట్టేనా ఇప్పుడు? ఎందుకంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు హరీష్ రావు కాదా, దానికి కారకులు సంతోష్ కాదా అంటూ మాట్లాడారు. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుందో, బీజేపీ ఏం మాట్లాడుతుందో, లేదా కొంతమంది వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఇప్పుడు స్వయంగా కవిత అంగీకరించినట్లయినా, చెప్పినట్టేనా బయటకి? నో, మీ వాయిస్ కూడా పోయింది, మీది కూడా మ్యూట్ అయింది, చూడండి ఒకసారి. అయ్యా మాట్లాడండి. కాళేశ్వరం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేటువంటిది కేసీఆర్ గారు కలలుగా అనేటువంటి ప్రాజెక్టు. మేడిగడ్డ దగ్గర నీటి నిల్వలనేటువంటి లేని సమక్షంలో అక్కడ 160 టీఎంసీల నీళ్లు వస్తే అక్కడ మహారాష్ట్రకు వాటా పోతుంది అని చెప్పేసి వ్యాప్కో నివేదికల ప్రకారం, సిడబ్ల్యూసీ అనుమతుల ప్రకారం ఏరియల్ సర్వేలు నిర్వహించేసి మేడిగడ్డకు ఆ ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసి దానికి వనరులు సమకూర్చినటువంటి వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారికి తెలియకుండా ఇరిగేషన్ శాఖకు మాత్రులుగా ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు క్రెడిట్ వస్తే కాళేశ్వరరావు గారు అనేటువంటి క్రెడిట్ కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ రోజున ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ గారు ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి రూపాన్ని చూసేసి ఈ హరీష్ రావు గారు కాదు, ఇతను కాళేశ్వరరావు గారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అట్లాంటి క్రెడిట్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఏదైతే ఇట్లాంటి ఈ సంస్థలతోని అనుబంధాలు పెట్టుకొని, ఏదైతే కార్పొరేట్ సంబంధించిన మెగా కృష్ణారెడ్డి ఇలాంటి సంస్థలతోని ఈ కాంట్రాక్టుల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి సంతోష్ రావు గారు. మరి వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. ఇలా సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. ఏదైతే 2002లో జీవో నిలిపివేసిందో సిబిఐ రాష్ట్రానికి రావద్దని, ఆ జీవోని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తాను, మళ్ళీ మాట్లాడదాం. శుభప్రసాద్ పటేల్ గారు, సో ఇప్పుడు ఇంటి ఆడబిడ్డనే బయటకు పంపించారు అన్నటువంటి ఒక అపవాదు మూడగట్టుకోవట్లేదా బీఆర్ఎస్? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. రాజేష్ గారు, వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్తూ కేసు ఎదుర్కొన్నామంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మేమందరం కూడా విచారణ ఎదుర్కొంటున్నప్పుడు, కవిత గారు ఢిల్లీలో విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో మేమందరం కూడా కవిత గారికి మద్దతుగా ఉన్నాం. పార్టీ మొత్తం కూడా, పార్టీ అంతా కూడా ఇక్కడ నుండి ఢిల్లీ పోయి ఢిల్లీలో మద్దతుగా నిలిచినటువంటిది అందరూ కూడా సమాజం అంతా చూసింది. కేసీఆర్ గారు కూడా అదే సందర్భంలో నా బిడ్డ మీద కేసు పెట్టిండ్రని చెప్పిండొచ్చు. అయితే విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అధికారం కోల్పోయింది. 10 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మాటలు చెప్పలే కవితక్క గారు. ఈరోజు మాకు కూడా బాధాకరమైనట్టు, ఎందుకంటే మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ మొత్తం కూడా, కేసీఆర్ గారు మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులాగానే చూస్తారు అందరినీ. ఎందుకంటే మేము దాదాపు 2 దశాబ్దాలుగా ఈ పార్టీతోనే అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళం. చాలా మంది ఇట్లనే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ పరిణామాలు ఏదైతే 3-4 నెలల నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎందుకు కవిత గారు ఈ విధంగా మాట్లాడుతుంది, ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూర్చొని సెటిల్ చేసుకోవాలి, పోయి మాట్లాడాలి, పెద్ద సార్తోని మాట్లాడుకోవాలి. కానీ ఈ విషయానికి కేటీఆర్ గారు కూడా స్పష్టం చేసిండు, ఏదైనా ఇష్యూస్ ఉంటే అధిష్టానం దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలని. కానీ బహిర్గతంగా చిట్చాట్ చేయడం, లేకపోతే దయ్యాలు ఉన్నారనడం, ఈ రోజే కనిపించిర్రా దయ్యాలు, ఈ రోజే కనిపించిర్రంటే ఈ కుట్రలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈరోజు వాస్తవానికి ఏంటంటే మీ ఇన్పుట్ ఎడిటర్ మాట్లాడినటువంటి విషయం చూస్తే నాగేష్ గారు, పార్టీ రిజిస్ట్రేషన్ కి సంబంధించి మొత్తం ఢిల్లీలో మొత్తం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి, 2 నెలల నుండి మొత్తం జరుగుతున్నాయి అనేది ఇవంతా కూడా రూమర్స్ వస్తున్నటువంటి చూసినాం. అంటే ఇంటెన్షనల్ గా నేను పార్టీ నుండి నన్ను బయటకు పంపించండి అనే విధంగానే కవిత గారు ప్రవర్తించిన విధానాన్ని మొత్తం పార్టీ శుభప్రదం. అంటే మీరు అలాగే చూస్తారా? కవిత ఎప్పుడు అంటే మీరంటే మీరు మీన్స్ అంటే పార్టీ తరపున, అంటే పార్టీ కవిత ఎప్పుడు బయటికి పోతుంది అనేది పార్టీ చూడడం, నన్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారని కవిత చూడడం, ఇదే జరిగింది అంటున్నారా? మాట్లాడిన విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడింది. అదే విధంగా దయ్యాలు ఉన్నారని చెప్పేసి మాట్లాడింది. ఇట్లాంటివి అన్ని కూడా మిగతా పార్టీలకు, ఈరోజు ఉన్నట్టు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, దేశంలో బీజేపీకి మొత్తం వాళ్ళ మౌత్ పీస్ లాగా మాట్లాడింది అనేదే వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తుర్రో
ఈరోజు మనం ఈ 2-3 రోజుల నుంచి మొత్తం డిబేట్స్ వింటుంటే కవిత గారు ఆరోపణలు చేస్తుండ్రు, నిజంగానే ఏదో కాళేశ్వరం జరిగిపోయింది. వాస్తవానికి ఏంది, కాళేశ్వరం కమిషన్ లో ఏం తేల్చలే. దాంట్లో అవి వేసిందే అవినీతి మీద కాదు, ఇర్రెగ్యులారిటీస్ మీద 3 బ్యారేజ్లకు సంబంధించి చేస్తే మొత్తం అదేదో 1,00,000 కోట్ల కరప్షన్ మొత్తం కూడా చేసిరని చెప్పేసి ఆ నిందలు వాళ్ళు వేస్తుంటే, వాళ్ళని హరీష్ రావు గారు శాసనసభలో ఒక సీఎం గారు 10 మంది మంత్రులు, విప్పులు అందరూ కూడా ముప్పేట దాడి చేస్తే అందరినీ కూడా ఒక అభిమన్యులాగా మొత్తం ఎదుర్కొని మొత్తం ఏదైతే వాస్తవ విషయాలు ఉన్నాయో మొత్తం కూడా వాళ్ళు ఏదైతే నిందలేస్తారో అవన్నిటి కూడా తిప్పికొట్టడం జరిగింది హరీష్ రావు గారు. అందరు కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా కవిత గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఈరోజు కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ అయితే ఇంకా పార్టీ ఉంటే ఏంది పోతే ఏందంటే, పార్టీ అనేది ఒక కేసీఆర్ గారి కుటుంబమే కాదు, మీరే కాదు, అందరు ఈరోజు 60 లక్షల సభ్యులు ఎస్, అదే శివప్రసాద్ పటేల్ గారు అంటే అదే నిన్న విధంగా మొన్నటి దాకా హరీష్ అందరూ గారు కలిసి ఉన్న వాళ్ళు, ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు కానీ మీరు కానీ అందరూ ఒకే వేదిక పైన మాట్లాడిన వాళ్ళు, ఒకే వాయిస్ వినిపించిన వాళ్ళు ఇవాళ పరస్పర విరుద్ధంగా మారిపోతున్నటువంటి ఈ వాతావరణం చూస్తే పర్సనల్గా మీకేమనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంది ఈరోజు చాలా ఇప్పుడు అందరూ మిత్రులందరూ ఇప్పుడు చాలా వరకు అంటే షేర్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మొన్నటి దాకా ఒక వాయిస్ ఒక వేదిక పైన మాట్లాడిన వాళ్ళు ఈ రకంగా మారాల్సి వస్తుంది, ఇటువంటి పరిస్థితులు వస్తాయని అనుకున్నారా? అనుకోలేదు, ఎవరు కూడా భావించారు. అందుకే కదా టిఆర్ఎస్ పార్టీగా మొత్తం అందరం కూడా కార్యకర్తల నుండి అందరు కూడా నాయకులందరూ కూడా చాలా మనోవేదనకు గురయ్యారు ఈ 3 నెలల కాలంలో. అసలు బీఆర్ఎస్ కి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ కి ఒక ఉత్సాహం వచ్చేసి మొత్తం కూడా మొన్న వరంగల్ సభ తర్వాత పెద్ద ఎత్తున అందరూ కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం ఉన్నప్పుడు ఈ కవిత గారి ఎపిసోడ్ తో మొత్తం కూడా అది ఒక సన్నగిల్లేటటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టే ఈరోజు మన వాళ్ళైనా మన శరీరం అయినా, ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్తూ మన శరీర భాగమైనా కానీ అది ట్రీట్మెంట్ అయినంత వరకు చూస్తారు. ఒకవేళ ట్రీట్మెంట్ కాని పరిస్థితిలో దాన్ని తీయకపోతే మొత్తం శరీరం అంతా అది వ్యాధి వ్యాపిస్తుంది అన్నప్పుడు ఆ పార్టీని తీసేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మాకు అదే అదే సామర్థ్యం. బీఆర్ఎస్ లో కుటుంబ సభ్యు పేగు బంధం కన్నా పార్టీ బంధమే కేసీఆర్ గారికి, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసమే కేసీఆర్ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ దీనికి అందరం కూడా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చాలా మంది ఏం చెప్పారు, కుటుంబ పార్టీ అని చెప్పారు. ఈరోజు కుటుంబాన్ని కూడా ఒక పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఈ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా సహించబోమ్ అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక చాలా ఎంత మంచి మెసేజ్ ఇచ్చిండంటే కార్యకర్తలకు అందరు కూడా ఒక భరోసా వచ్చింది. పార్టీ ఇంపార్టెంట్, కుటుంబం కాదనేది ఒక మెసేజ్ పోవడం జరిగింది. ఓకే శివప్రసాద్ పటేల్ గారు, ఇక పార్టీ బంధం అంటే పేగు బంధం కంటే పార్టీ బంధం గొప్పది, ఎవరైనా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేది నిరూపించిందని బీఆర్ఎస్ చెప్తుంటే కావాలనే కవితని పార్టీ నుంచి బయటకు పంపించారంటూ జాగృతి మాట్లాడుతుంది. సో కొద్దిసేపట్లో కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, ఏం చెప్తారనేది సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది.